తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం నెలకొంది. తెలంగాణలో పలుచోట్ల అకాల వర్షాలు పడుతుంటే ఏపీలో మాత్రం భానుడు నిప్పులు కక్కుతున్నాడు. ఉదయం 10 గంటల నుంచే తీవ్రమైన ఉక్కపోతతో ఏపీ ప్రజలు అల్లాడిపోతున్నారు. రోహిణి కార్తె మే నెల రాకుండానే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. విజయవాడ, విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీస్తున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో అయితే 48 నుంచి 50 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బయటకు రావాలంటేనే జనం భయపడిపోతున్నారు. విజయవాడలో ఎండ తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఈ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 279 మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం విజయవాడలో చూస్తే కనుక ఏప్రిల్ 2వ వారంలోనే దాదాపుగా 40 డిగ్రీల సెంటీగ్రేడ్కు ఏదైతే ఎండ తీవ్రత పెరిగిందనే చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఎండ తీవ్రతకు తోడు ఈ వడగాళ్ళు కూడా తోడవడంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రజలు రోడ్ల మీదకు రావాలంటేనే భయపడుతున్నారు. సాధారణంగా విజయవాడ అంటేనే ఎండ తీవ్రత చాలా ఎక్కువ ఉంటుంది. అయితే గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి ఇంకా ఎండల తీవ్రత బాగా పెరిగిందనే చెప్పుకోవచ్చు. దీంతో ఓవైపు ఎండ, మరోవైపు ఉక్కుపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఎండ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా అత్యవసరమైన పరిస్థితుల్లో ప్రజలు రోడ్ల మీదకి రావాలంటే కనుక తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అటు ప్రభుత్వం కావచ్చు, ఇటు వైద్యులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. శీతల పానీయాలు లేదంటే మజ్జిగ కావచ్చు, కొబ్బరి బండాలు, లేదంటే ఇతర ఫ్రూట్ జ్యూస్ ఇలాంటివి కూడా కొంత ఉపశమనాన్ని కలిగిస్తాయంటూ కూడా తెలియజేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక విజయవాడలో కూడా చూస్తే ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదయం 7 గంటల నుంచే ఎండ తీవ్రత పెరిగిపోతుంది. రాత్రి 1 గంట 2 గంటల వరకు కూడా ఈ వేడి చాలా తీవ్రంగా ఉంటుంది. ఉదయం నుంచి ఉన్న ఎండకు తోడు ఉక్కపోత కూడా చాలా ఎక్కువ ఉండటంతో అందరూ ఖచ్చితంగా ఏసీలు లేకపోతే ఇంట్లో ఉండలేని పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మరోవైపు చాలామంది తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వచ్చినప్పుడు వారంతా కూడా శీతల పానీయాలను ఆశ్రయిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కొబ్బరి బండాలు కావచ్చు, లేదంటే ఏదైతే ఫ్రూట్ జ్యూసులకు సంబంధించిన స్టాల్స్ ఇవన్నీ కూడా వీటిని ఆశ్రయిస్తూ కొంత ఎండ నుంచి ఉపశమనాన్ని పొందుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే రాబోయే 4-5 రోజుల్లో కూడా ఎండ తీవ్రత చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ కూడా చెప్తోంది. అలాగే ఆంధ్రప్రదేశ్ విపత్తుల శాఖ కూడా హెచ్చరిస్తుంది. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. రాబోయే 2-3 రోజుల్లో దాదాపుగా 42 డిగ్రీల నుంచి 45 డిగ్రీల పైబడి అనేక ప్రాంతాల్లో ఎండ నమోదవుతుంది. కాబట్టి ప్రజలంతా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ నరసింహతో అశోక్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి. ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కూడా నిప్పుల కొలిమిలా మారిపోయింది. ఎండ దెబ్బకు ప్రజలు అల్లాడిపోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లో ఎండ తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. మే నెల రాకముందే సూర్యుడు బగబగల నడుమ కూడా జనం కూడా అల్లాడిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం పాలకొల్లు నియోజకవర్గంలోనూ ఇక్కడ సంబంధించి చూస్తే కనుక ఉదయం నుంచే 8 గంటల నుంచి కూడా పూర్తి స్థాయిలో ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉండటంతో జనాలు బయటికి రావాలంటే జంగుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. రోడ్లు కూడా నిర్మానుష్యంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వారు ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఎలా ఉంది? అసలు వేసవికాలం ఇంకా రానే రాలేదు, అసలు ఎండల తీవ్రత ఈ ప్రాంతాలు ఎలా ఉంది? మరి గతంలో అయితే రోహిణి కార్తె వస్తేనే ఎండలుగా మరి రోకలు పగిలిపోయినంత ఎండలు కాసి మరి ఇప్పుడు ఏకంగా ఏప్రిల్ నెలలోనే మరి ఇంక ఏప్రిల్ నెల పూర్తవకముందే మరి ఈ ఎండలు చూస్తుంటే చాలా విపరీతమైన తీవ్రత కనబడుతుంది. మరి ప్రజలకు కూడా ఉదయం 10 గంటలకే బయటికి రావాలన్నా సరే చాలా ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు అయితే చాలా ఇబ్బంది ప్రవేశపడుతున్నారు. మరి ఇలాంటి టైంలో కూడా మరి ప్రజలకి ఏదైనా సరే ఈ ఎండలకి రావాల్సిన తీవ్రత ఎందుకు వస్తుంది అన్నది మరి కాలం అలా ఉంది, కాల పరిమితి అలా జరుగుతుంది. మరి గత రోజుల్లో అయితే మరి ప్రజల పూర్వకాలంలో అయితే ఒక్క జూన్ నెలలోనూ మే నెలలోనే ఈ ఎండలు కాసి మరి ఇప్పటి నుంచే కాస్తున్నాయండి. మరి ప్రజల యొక్క తీవ్రత గమనించుకోవాలి. మరి ప్రకృతి వైపరీత్యం కూడా ఎక్కువగా ఉంటుంది. మరి ఇదివరకు అలాగైతే ఎప్పుడు లేదు. ఈ రోజుల్లో చాలా విపరీతమైన ఎండ కాస్తుంది. మరి ప్రజలు గమనించుకొని జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం. 12 దాటితే కాదు కానీ 10:30, 11 నుంచి ఇంట్లో బయటకు వెళ్ళాలని పరిస్థితి ఉందండి. చాలా భయం వేస్తుందండి, విపరీతమైన భయము.
ఆ ఎండకు తట్టుకోవాలని చాలా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు చూడండి మేము కూడా చెమటలతో ఎలా ఉన్నామంటే విపరీతమైన చెమటలు చాలా ఇబ్బందులు పడుతాం సార్. ఉడుకుతాను. మహిళలు కానీ బయటకు వచ్చినటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో పూర్తి స్థాయిలో స్కార్పులు కట్టుకుని పూర్తి స్థాయిలో ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఎండ తీవ్రత సంబంధించి కూడా ఎక్కువగా ఉందని చెప్పి చెబుతున్నారు. ఇక్కడ ఏమంటే చెప్పండి, ఎలా ఉంది పరిస్థితి ఎండ? ఎండ తీవ్రంగా ఉంది. ఇంట్లోకి రావాలంటే కష్టంగా ఉంది. ముందర గుమ్మాయింపు ఎక్కువగా ఉంది. ఇప్పటికైనా కానీ ఎవరైతే వృద్ధులు ఉంటారో వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ బయటకు రావద్దని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వైద్యకు సంబంధించినటువంటి వైద్యులు కూడా సూచిస్తున్న తరుణంలో కూడా ఎండ వేడికి సంబంధించినటువంటి మే నెల రాకముందే రోహిణీ కార్తీ రాకముందే కూడా ఎండ తీవ్రత అయితే తీవ్రంగా ఉంటుందని చెప్పి వీరు కూడా వాపోతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. వీడియో నరేష్తో రాజు సాక్షి పాలకొల్లు నుంచి.